తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులు స్వయాన ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఆయన కుమారుడు పర్యవేక్షణలో జరిపినటువంటి భూకుంభకోణం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు, శాసనసభ్యులు అందరితో కూడా కలిపి ఈరోజు పార్ట్నర్షిప్ సమ్మిట్ అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇది పార్ట్నర్షిప్ సమ్మిట్ కాదు, ఇది సెటిల్మెంట్ సమ్మిట్లు అన్నటువంటిది నేను చెప్తా ఉన్నా. నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే పట్టుకుని రా, నువ్వు ప్రూఫ్ చేయి ప్రెస్ ముందు, నేను ఉరేసుకుంటా అని చెప్పాను. ఉరి వేసుకుని ఇప్పుడు రాజకీయాలు విరమిస్తానో సవాళ్ళకు కాదు, బహిరంగ ఉరేసుకుంటానని చెప్పాను. నేను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాను. నిన్న మళ్ళీ ఇదే విజయసాయిరెడ్డి ఈ బ్రోకర్, నువ్వు ఆడవాళ్ళను తీసుకొని వెళ్ళి ఢిల్లీలో వ్యభిచారాలు తీసుకొని వెళ్ళి పనులు చేయించుకున్న విజయసాయిరెడ్డి. రాజశేఖర టైంలో అన్ని అదో దొంగ పనులు, బ్రోకర్ల పనులు చేసిన నేరస్తుడివి, బ్రోకర్వి. దురదృష్ట కొద్దీ ఆ రాజ్యసభ కలుషితమైంది. కర్మ కొద్దీ జగన్మోహన్ రెడ్డి ఒక బ్రోకర్ కావాలి కనుక నిన్ను రాజ్యసభ చేశాడు. ఒక బ్రోకరు కనుక నిన్ను ఇక్కడ విశాఖపట్నానికి ఇన్ఛార్జిగా పెట్టాడు. నేను మరొక్కసారి సవాలు చెప్తున్నాను, నీకేమైనా ఆధారాలు ఉంటే ఎక్కడ భూ సర్వే నెంబర్ ఎక్కడ, నా పేరుని కానీ, నా కొడుకు పేరుని కానీ, నా బంధువుల పేరుని కానీ, ఎవరైనా సరే నా పార్టీ వాళ్ళు కానీ పలానా దగ్గర ఆక్రమించారని, పలానా సర్వే నెంబర్లో భూమిలో ఉన్నామని, పలానా దొంగ డాక్యుమెంట్ అమ్మావని, లేదా ఏమైనా అడ్వాన్స్ ఇచ్చావని ఏ ఒక్కటో ప్రూవ్ చేసినా మళ్ళీ నేను సిద్ధంగా ఉన్నాను. మీ వైసీపీ ఆఫీసులో 2 రోజులుగా పనిచేస్తాను. లేదా నువ్వేం చేస్తావు ఒరే బ్రోకర్? అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.